ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరా లేపేద్దాం గత్తరా. అలా తాళ్ల మంచం ఎక్కి రెడ్ టవల్ పైకి ఎత్తాడంతే మాస్ మాస్. బహుశా మాస్ ప్రవచనం అంటే ఇదేనేమో. ఎక్కే తొక్కే టోల్లే ఉంటే తగ్గేదేముంది, నెగ్గేదాకా తెక్కే ఉండాలి. నిజంగా అదిరిపోయింది. చాలు, ఈ మాత్రం చాలు. బీసీ సెంటర్స్లో ఈ సాంగ్ ఒక ఊపు కాదు 2-3 ఊపులు అయితే ఊపిద్ది. ఇంకా సాంగ్ స్టార్టింగ్ లో ఆ స్లో ప్రవచనం అయిన తర్వాత హిప్ అలా ఊపాడంతే గబ్బర్ సింగ్ సినిమాలోని పవన్ కళ్యాణ్ గారు అయితే నాకైతే అలా గుర్తొచ్చారు. ఇంకా సాంగ్ మొత్తం కూడా ఆ రెడ్ టవల్తో మాస్ ర్యాంపేజ్ అయితే చేశాడు. ఏ రాణి చిక్కుల్నే నేను నువ్వే చిక్కాలే, ఒక్కో మెట్టు ఇట్టా ఎక్కాలే. మోటివేషన్ మాస్ ర్యాంపేజ్ సాంగ్ లో మోటివేషన్ అన్నమాట. అంటే ఇలాంటి సాంగ్ కోసం, ఇలాంటి వైప్ కోసం ఫస్ట్ సాంగ్ దగ్గర నుంచి నేనైతే వెయిట్ చేస్తున్నా. సినిమా రిలీజ్కి సరిగ్గా వారం రోజులు కూడా లేదు, ఇప్పుడైతే ఈ పాట అయితే వచ్చింది. ఎత్తరా కాలరే ఎత్తరా. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను కాలర్ ఎత్తుకోండి. ఈ సినిమా నుండి చాట్ బాస్టర్ అయితే వచ్చింది. దీంట్లో అసలు ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఇంకా నాకు కొరియోగ్రఫీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొద్దిగా ఎనర్జీతో డ్యాన్స్ చేస్తే బాగుండు అనిపించింది. ఇంకా అది పక్కన పెడితే అంటే ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ అందించింది మన దినేష్ మాస్టర్ అనమాట. దేక్లేంగా సాలాకు కూడా అందించింది ఆయనే, ఈ పాటకు కూడా ఆయనే. ఆ సెట్ని వాడుకున్న విధానం ఏదైతే ఉందో, ఆ బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్లో ఆ ఫామ్ అయిన విధానం ఏదైతే ఉందో, ఒక షాట్లో మన పవన్ కళ్యాణ్ గారు అలా మధ్యలో ఒక టేబుల్ మీద అయితే పైకి అయితే ఎక్కుతారు, చుట్టూరు డాన్సర్లు అందరూ ఉంటారనమాట. ఆ ఫ్రేమ్ అయితే నాకు పిచ్చ మ్యాసిగా అయితే అనిపించింది. ఇంకా ఎత్తరా కాలరే ఎత్తరా హుక్ స్టెప్ ఏదైతే ఉందో అది మంచిగానే ట్రెండ్ అయిద్ది అనమాట. మంచి మ్యాసిగా నాకైతే కనపడుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ స్టెప్ వేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమాకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు థియేటర్లో ఖచ్చితంగా గత్తరైతే లేపుతారు. దీంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఇంకా ఈ సాంగ్లో ఉన్న ప్రతి లిరిక్ని మీరైతే చూసుకోండి, ప్రతి లైను కూడా మోటివేషన్ ఇచ్చే విధంగానే మనకైతే ఉంటది. ఇంకా కోట మీద జెండాలా నీలో పొగరే ఉండాలా, నువ్వు రయ్యమంటే ఈ రోజే రేపు అవ్వాలా. ఇలాంటి లిరిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇన్స్పైరింగ్ గా నాకైతే అనిపించింది. ఈ విధంగా దేక్లేంగే సాలా ద్వారా ఒక రకమైన మోటివేషన్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఈ సాంగ్ ద్వారా మాస్ బీట్స్ ప్లస్ మాస్ మోటివేషన్ అనమాట. ఇంక ఇది పక్కన పెడితే 2 minutes తర్వాత ఒక 4 seconds అయిన తర్వాత ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చిందండి. ఆవిడే మన రాశి ఖన్నా గారు. కరెక్ట్గా అక్కడ ఒక మూమెంట్ అయితే ఆవిడైతే వేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగా వేశారు. ఇంకా సాంగ్ ఎండింగ్లో రాశి ఖన్నా గారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎత్తరా కాలరే ఎత్తరా స్టెప్ వేస్తుంటే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సాంగే హైలో ఉంది, ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఆ స్టెప్ వేస్తుంటే ఆ హై అయితే డబల్ అయిపోయిందనమాట. నిజంగా సూపర్ ఇంపాక్ట్ అయితే ఆవిడైతే క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇప్పటివరకు శ్రీలీల సినిమాలో ఉందని చాలామందికి తెలుసు, రాశి ఖన్నా సినిమాలో ఉందని చాలామందికి అయితే తెలీదు. పోన్లేండి ఈ పాటలో అయినా ఆవిడనైతే రివీల్ చేశారు. అంటే అఫ్కోర్స్ ఆవిడకి సంబంధించిన ఫస్ట్ లుక్ గతంలో వచ్చింది, కానీ అది ఫస్ట్ లుక్ అని చాలామందికి అయితే తెలీదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో స్టెప్ పడటం వల్ల ఈ సినిమాలో రాశి ఖన్నా గారు కూడా ఒక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అనే క్లారిటీ అయితే ఆడియన్స్కి అయితే వస్తుంది. అయితే ఈ సినిమాలో ఆవిడ జర్నలిస్ట్ పాత్ర చేస్తుందా అనే డౌట్ అయితే నాకైతే వస్తుంది. మరి ఈ విధంగా టోటల్గా సాంగ్ అయితే బాగుంది. ప్రోమో ఏ విధమైన కిక్ ఇచ్చిందో ఈ ఫుల్ సాంగ్ కూడా అదే రకమైన కిక్ అయితే ఇచ్చింది. ఇంకా బీట్స్ అంటారా కొన్ని పాత సినిమాల్లో విన్నట్టు మనకైతే అనిపిస్తుంది, కానీ అయినా సరే బాగుంది, ఫ్రెష్గానే అనిపిస్తుంది. ఎక్కడో విన్నట్టున్నా మంచి వైబ్ అయితే ఉంది, మంచి ఫ్రెష్ కల్ అయితే నాకైతే కనపడుతుంది. అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు కావాల్సిన ఊపు కొద్దిగా ఈ పాట అయితే ఖచ్చితంగా అందిస్తుందనే నమ్మకం అయితే నాకైతే వచ్చింది. ఇదే ఊపులో ఎల్లుండి ట్రైలర్ కట్ అయితే రిలీజ్ అయింది, అది కూడా మొన్న వచ్చిన టీజర్ కట్ లాగే పేలితే ఖచ్చితంగా ఈ సినిమాకి సూపర్ ఓపెనింగ్స్ అయితే వచ్చేస్తాయి. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ పాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.